ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. మన ప్రభువు సజీవుడు, మరణాన్ని గెలిచిన మహాదేవుడు, మరణాన్ని జయించి సావుగోతు నుండి పునరుత్థానుడిగా తిరిగి లేచి తన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్న వివరాలు ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడ్డాయి. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకుని పోయి సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. ప్రియశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేశారు. సిలువలో ప్రభు తన ప్రాణాన్ని అర్పించారు. తన ప్రాణాన్ని తనంతట తానే తండ్రికి అప్పగించుకున్నాడు మన ప్రభు అయిన యేసయ్య. ప్రాణం పెట్టిన మహాదేవుడు ప్రాణం ఎందుకు పెట్టాడు అంటే తన ప్రేమ. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మన యొక్క స్థితిని చూచి జాలిపడి తండ్రికి మనం దూరం అయిపోయామని, ఇకను దూరస్తులుగానే ఉండి పాపం చేత ఏడవబడి నరకంలో పడిపోవలసిన మనల్ని నరక యాతన నుండి తప్పించాలని ఆయనే తన మహిమను విడిచి మనిషి రూపాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చి పరిశుద్ధంగా జీవించి మనందరి పాప విమోచనం కోసం తన అమూల్యమైన పాపము లేని నిష్కళంకమైన శ్రేష్టమైన రక్తాన్ని మనందరి కోసం ధారపోశాడు. అందరి పాపాలకు తన రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం చేశాడు, వెల చెల్లించాడు. అమూల్యమైన వెల. దానికి వెల ఎంత ఎవరూ చెప్పలేరు, వెల కట్టలేము. యేసు రక్తం అమూల్యమైనది. అది మనందరి పాపముల నుండి మనల్ని విడిపిస్తుంది. యేసు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. ఎందుకు ఇదంతా ఆయన చేశాడంటే ఆయన మనల్ని అమితంగా ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు మనల్ని శిక్షించదలచక ఆ శిక్ష అంతా ఆయన మీదే వేసుకున్నాడు. పాపములన్నింటినీ సిలువలో మోసుకొని సిలువలో మన పాపాలన్నింటినీ ఆయన మరణం ద్వారా మరణింప చేశాడు. మరణించిన యేసు దేహాన్ని తీసుకుని వచ్చి సమాధిలో భద్రం చేశారు. అదిగో ఆదివారం, ఇంకా చీకటి ఉంది. స్త్రీలు లేచారు. వారు సిద్ధపరచు సమయం నాటికే సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకున్నారు. తీసుకొని వాటిని యేసు సమాధి దగ్గరకు తీసుకుని వచ్చి ఆయన దేహానికి ఎలాగైనా పోయాలి అని వారు ఆశపడ్డారు. యోహాను సువార్తలో ఈ అధ్యాయంలో అక్కడ ఉన్న మిగతా వారి గురించి చెప్పబడలేదు. మిగిలిన సువార్తల్లో మరికొందరు స్త్రీలు ఉన్నట్లుగా వారు గుంపుగా వెళ్ళినట్లుగా చూస్తాము. వారు దారిలోనే అనుకుంటారు, మన కోసం రాయి ఎవరు పొర్లిస్తారు అనుకుంటారు. వారు వెళ్ళి రాయి దొర్లించబడి ఉండటం చూచి ఆశ్చర్యచకితులై ఏదో జరిగింది అనుకుంటూ వారు వెనక్కి వెళ్ళిపోతారు. అయితే మగ్దలేనే మరియ అక్కడ నిలుస్తుంది. ఇక్కడ కూడా మనం చూస్తే ఇంకనూ చీకటి ఉంది.
యోహాను ఈ ఈ మాటతో ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు చూడండి. యేసుక్రీస్తు మరణం తర్వాత అందరి జీవితాలు అలాగే అయిపోయాయి. శిష్యులకు ఏమి తోచట్లేదు. ఆయనను సేవించిన, వెంబడించిన ప్రజలకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. అన్నన్ని అద్భుతాలు చేసిన ప్రభుకి ఏంటి గతి? ఇదిగో చచ్చిన వారిని కూడా పేరు పెట్టి పిలవగా వారు లేచారు కదా! పాడి మీద ఒక బిడ్డ మోసుకొని పోబడుచున్నప్పుడు పాడిని ముట్టి చిన్నవాడా లెమ్మని చెప్పాడు కదా! అలాగే ఒక చిన్నది 12 సంవత్సరాల వయసులోనే చనిపోయినప్పుడు చిన్నదానా లెమ్మని చెప్పి లేపాడు కదా! ఆయా ప్రాంతాలలో ఎన్ని అద్భుతాలు చేశాడు. కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. కుంటివారిని నడిపించాడు. గ్రుడ్డివారి కన్నులు తెరిచాడు. నడవలేని వారికి నడకనందించాడు. మాట్లాడలేని మూగవారికి, వినలేని చెవిటి వారికి స్పష్టంగా వినబడలాగున, స్పష్టంగా మాట్లాడలాగున అనేక అనేక కార్యాలు చేశాడు కదా! అదిగో ఎంత పెద్ద గుంపు ఉన్నది. అంత పెద్ద గుంపుకి ఇంచుమించు 5,000 మంది పురుషులు, పురుషుల కన్నా ఎక్కువ స్త్రీలు, పిల్లలు అందరుండగా కేవలం 5 రొట్టెలు, 2 చేపల చేత అందరికి ఆహారాన్ని పంచిన ప్రభువు ఏడి? ఏమైంది? ఆయన స్థితి ఏంటి? ఎందుకు ఆయనకి ఇలా జరిగింది? ఇలాగ రకరకాల వేలాది ప్రశ్నలు మదిలో ఉన్నాయి. ప్రభువు వారికి కనిపించట్లేదు. ప్రభు చెప్పారు కదా! కొంతకాలానికి నేను కనిపించను. మరి కొంతకాలానికి మీకు కనిపిస్తాను. ఆయన కనిపించని కాలము, ఆయన లేని కాలం, ఆయన మన మధ్య లేడు అనే భావన చీకటితో సంబంధం. చీకటికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. అందుకే యోహాను తన సువార్త 20వ అధ్యాయంలో ఆరంభంలో ఈ మాట ప్రయోగిస్తున్నాడు. ఇంకా చీకటి ఉంది. నిజమే. అందరి జీవితాల్లో చీకటుంది. ఎన్నో రకాల సంకెళ్ళ చేత, బంధకాల చేత, ఆలోచనల చేత రకరకాల పరిస్థితుల గుండా ఈడవబడుతూ వాటిలోనే కొట్టుకుని పోవచ్చున్న అనేకులు ఇదిగో ఇంకను చీకట్లోనే ఉన్నారు. చీకటి వేకువగా మారే సమయమైంది. లెమ్ము, తేజరిల్లు తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించునని యెషయా గ్రంథంలో ప్రవక్త సందేశం అందించినట్లుగా అదిగో ఆ చీకటి పోవాలి. నిత్యమైన వెలుగు ప్రకాశించాలి. నా నామమందు భయభక్తులు గల మీ అందరి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల నీడలో మీకు ఆరోగ్యం ఉంటుందని మలకి గ్రంథకర్త ప్రవచించినట్లుగా మనం చూస్తాం కదా. అదిగో చీకటి. మగ్ధలేని మరియ స్థితి కూడా చీకటే. శిష్యుల స్థితి కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి. అయోమయ స్థితి. ప్రియ విశ్వాసులారా, ప్రభు మాట మనకు దొరకనిదే అది చీకటికి సాదృశ్యమే. ప్రభు స్వరం మనకు వినపడినప్పుడు, ప్రభు యొక్క లేఖనాలు మన కళ్ళకు కనిపించినప్పుడు, ప్రభుకి మనం దూరంగా ఉన్నామంటే మనం చీకటిలోనే ఉన్నట్టు. ప్రభువే వెలుగు, నిత్యమైన వెలుగు. నేనే లోకమునకు వెలుగని చెప్పిన ప్రభు సమాధినందు ఉన్నందు చేత వారికి చీకటిగా ఉంది. వారి పరిస్థితి అంధకారంలో ఉంది. అయితే అంధకారంలో ఉన్న ప్రజల మీద గొప్ప వెలుగు ప్రకాశించెను అని లేఖలో నెరవేర్చబడినట్లుగా గొప్ప గొప్ప ఎన్నో మాటలు దేవుని కృపకు సాదృశ్యమైన అనేక ప్రవచనాల నెరవేర్పుకి ఆధారంగా అలాగే వారి చీకటి తొలగిపోయే విధంగా యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై సజీవుడై తిరిగి లేచిన వైనాన్ని మనం చూస్తాము. మరియ చీకటి స్థితిలో వెళ్ళింది. వెళ్లి చూసింది, రాయి దొర్లించబడి ఉంది, సమాధి ఖాళీగా ఉంది. ఆశ్చర్యపోయింది. కొద్దిసేపు ఏం చెప్పాలో ఏమనాలో అర్థం కాని స్థితి. గమనించి తిరిగి వచ్చి శిష్యులకు తెలియచేసింది. మన ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు. ఎక్కడ ఉన్నాడో ఆయన దేహాన్ని ఎక్కడ ఉంచారో మనం ఎరగం, మాకు తెలియదు. రండి చూడండి. అట్లంతా చెప్తే పేతురు యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు ఇరువురు బయలుదేరారు. ఒకరికంటే ఒకరు వేగంగా వెళుతున్నారు. వేగంగా వెళ్ళాడు ఆ శిష్యుడు. అయితే సమాధి దగ్గరకు వెళ్ళి అట్లా వంగి బయట నుండే చూచి లోపలికి తెగించక బయటే నిలిచిపోయాడు. వెనకాలే పేతురు కూడా వచ్చాడు వేగంగా. వచ్చి పేతురైతే అన్నింట్లో ముందుంటాడు కదా, దేనికైనా ముందే ఉంటాడు. చూడండి, తొందరపడటానికి అలాగే ప్రభువుని మెప్పించాలనే విషయాల్లో ముందే ఉంటాడు. అలాగే దెబ్బలు తినే విషయాల్లో కూడా ముందే ఉంటాడు పేతురు. ఇక్కడ కూడా వేగంగా వచ్చాడు. ఆ శిష్యుడిలాగా ఏదో చూసాం ఆగిపోయాం అనకుండా త్వరగా వెళ్ళి సమాధిలో చూచాడు. అంతా పరీక్ష చేశాడు. నారు బట్టలు అక్కడే ఉన్నాయి. ఆయనకు చుట్టిన రుమాలు కూడా వేరో చోట చుట్టి పెట్టి ఉంది.
ఇదంతా చూశాడు. ఆశ్చర్యపోయాడు. బయటకొచ్చాడు. ఇద్దరూ వచ్చేసారు. ఇరువురు వెనక్కి వెళ్ళిపోయారు. వారికింకా లేఖనాలు స్పష్టం కాలేదు. ఇంకను గ్రహింపులోకి రాలేదు. అయినప్పటికీ ఏం చేయాలి? ముందడుగులు వేద్దామా? యూదుల భయం. ఇంకా ఆలోచిద్దామా? మన చేత కాదనుకుంటూ అలాగే వెనక్కి వెళ్ళిపోయారు. ప్రియశ్వాసులారా, ఆత్మీయంగా కూడా నేటి దినాల్లో మనం చూస్తే అనేకులు ఇక్కడ సమాధి దగ్గరకొచ్చారు. సమాధిలో వారికి ఏం కనిపించలేదు. వెళ్ళిపోయారు. ఈవేళ దేవుని దగ్గరికి వచ్చేవారు కూడా ఏమి కనిపించట్లేదు మాకు. ఏం జరిగిందండి? ఇన్ని రోజులొచ్చాం, అన్ని రోజులొచ్చాం. ఎందుకంటే వేచి, నిలిచి, సమాచారం ఏంటో తెలుసుకొని, దానికి సంబంధించిన చర్యలు తీసుకునే ఓర్పు, సహనం లేక ఈ శిష్యులు కూడా సమాధిని చూచారట. తిరిగి వెళ్ళిపోయారట. అలాగే మనం కూడా మన జీవితాలను కూడా గమనించుకుంటే ఆత్మీయ జీవితంలో కూడా దేవుని దగ్గర దాకా వెళ్తున్నాము. మందిరాల దాకా వెళుతున్నాము. దేవుడు దీవించే నాటికి, దేవుడి దయ మన మీద కలిగే నాటికి, ఆయన మన విషయంలో కార్యం చేయదలిచే సమయానికి వెనకొచ్చేస్తున్నాం. అక్కడ నిలవట్లేదు, ఆగట్లేదు. ఏమిటో గ్రహించట్లేదు. చూసారా ఎన్ని రకాల పరిస్థితో. ఈ అధ్యాయంలో ఆరంభంలోనేమో ఇంకా చీకటి స్థితి ఉంది. ఇక్కడేమో ఇంకా గ్రహించని స్థితి ఉంది. వాళ్ళకి ఇంకా ప్రభు కనిపించలేదు. ప్రభు వారికి ఇంకను మరుగుగానే ఉన్నాడు. సమాచారం ఏంటో వారికి ఇంకను పూర్తిగా తెలియలేదు. ప్రభు ముందు చెప్పిన మాటలు కూడా వారి మనసులోకి రాలేదు. 10వ వచనం, అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును, కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనపడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను. గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? అని ఆమెను అడగగా ఆమె ఆయనను తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకుపోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియచేసెను. ప్రియ విశ్వాసులారా, శిష్యులు వచ్చారు, వెనక్కి వెళ్ళిపోయారు, చూశారు. వారికేం కనిపించలా. ఏదో అలా చూశారు. వంగి చూచి ఒక ఆయన బయట నిలిచిపోయాడు. మరొక ఆయన లోపలికి వెళ్ళాడు, చూశాడు, వచ్చాడు. ఈయన పేతురు అలా లోనికి వెళ్లి చూశాడని అక్కడ నిలిచి ఉన్న శిష్యుడు కూడా పేతురుతో కూడా లోనికి వెళ్ళాడు. ఇరువురు చూశారు, వెళ్ళిపోయారు. వీళ్ళకి లేఖనాల గ్రహింపు లేదు. ఏం జరుగుతుందో అన్న ఒక ప్రత్యేకమైన తృష్ణ కూడా లేదు. ఒక ఆలోచన కూడా వారిలో స్థిరంగా లేదు. వారు వారి యొద్దకు వెనక్కి వెళ్ళిపోయారట. మరియను చూడండి, ఈ అధ్యాయం ఆరంభంలో తాను బయలుదేరింది, సమాధి యొద్దకు వెళ్ళింది. ఎవరు లేరని తెలుసుకుంది. సమాధి రాయి దొర్లించబడి ఉందని తీసుకుని వచ్చి ఆ సమాచారాన్ని శిష్యులకు తెలియచేసింది. తెలియచేసి మరలా శిష్యులతో కూడా ఆమె కూడా వెళ్ళింది. శిష్యులు అక్కడికి వెళ్ళారు, చూశారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఆమె అయితే వెళ్లకుండా కన్నీళ్లతో ఏడుస్తా బాధపడుతూ అప్పుడు సమాధిలోనికి ఆమె వంగి చూచినప్పుడు ఇప్పుడు ఈమె కళ్ళకు ఇద్దరు దేవదూతలు కనిపిస్తూ ఉన్నారు. ప్రియవిశ్వాసులారా, చూచారా? వచ్చి వెళ్ళిపోయిన వారు వచ్చి వెళ్ళినట్లుగానే ఉంటారు. ఆగి నిలిచిన వారే దేనినైనా నిదానించి తేరి చూడాలనే సహనం గలవారు, దేవుల్లో నిదానించేవారు,
దేవునిలో నిదానంగా ఉండి ఆయన చేసే కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఆశతో, ఆసక్తితో ఎవరైతే ఈ ప్రభువుని మేము నమ్ముకున్నాము. ఈ ప్రభు ఎంతైనా నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్ముకొనదగిన వాడు, సమర్థుడు, అసాధ్యమైనది లేనివాడు, ఈయన నా దేవుడు అంటూ నిలిచి ఉండాలి కదా! నిలిచి ఉన్న ఆమెకు ఇప్పుడు సమాధిలో ఒక దృశ్యం కనిపిస్తుంది. ఇద్దరు దేవదూతలు తల వైపున ఒకరు, పాదాల వైపున ఒకరు ఉన్నారు. ప్రభువునుంచిన చోటు ఖాళీగా ఉంది. కానీ ఉంచబడిన స్థలానికి తల వైపున, పాదాల వైపున ఇరువురు దేవదూతలున్నారు. వారు అడుగుతున్నారు, "అమ్మా! ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?" అంటుంటే, "అయ్యా! మా ప్రభువునెవరో ఎత్తుకెళ్ళిపోయారయ్యా" అంటూ వాళ్ళతో చెప్తూ ఏడుస్తూ ఉన్న కన్నీళ్లతో నిండిన కన్నులతో వెనక్కి తిరిగింది. అక్కడ ఎదురుగా సాక్షాత్తు తాను వెదుకుచున్న ప్రభువే. తనెవరి కోసం ఆశించిందో, ఎవరికైతే చూడాలని నిరీక్షించిందో, ఎవరి సమాచారాన్నైతే తెలుసుకోవాలని అనుకుందో, ఆయనే నేరుగా అక్కడే ఉన్నాడు. ఆయన్ని చూసింది అయితే కన్నీళ్లతో నిండిన కళ్ళు. కంట్లో కన్నీరున్నప్పుడు చూస్తున్న దృశ్యం స్పష్టంగా ఉండదు. ఈమె కూడా బాధలో ఉంది. అందుకే స్పష్టత లేదు. కండ్లు తుడుచుకొని, తేరి చూచి, నిదానించి చూచినప్పుడే స్పష్టమైన దర్శనం కలుగుతుంది. అక్కడ పునరుత్థానుడైన యేసు నూతనంగా ఉన్నాడు. పునరుత్థాన శక్తి చేత ఉన్న ప్రభు. సజీవుడై తిరిగి లేచిన దేవుడు. యేసుని చూచి, "అయ్యా! తోటమాల అనుకుంటుంది." అనుకుని, "నైనా తోటమాలి, నీవైనా చెప్పవు నా ప్రభు ఎక్కడున్నాడో చెప్పు. నేనెత్తుకెళ్ళిపోతా." భలే మాట్లాడుతుంది చూసారా? "నేనెత్తుకుని పోదునయ్యా. దయచేసి నువ్వెక్కడ పెట్టావో సమాచారం చెప్పు." అంటంటే ఆమె అమాయకత్వాన్ని చూచిన దేవుడు, ఆమె బాధను చూచిన దేవుడు, ఆమె తృష్ణను చూచిన దేవుడు. చూసారా? పై వచనాల్లో యేసు ప్రేమించిన శిష్యుడని, యేసుతో కూడా ఉన్న సీమోను పేతురని వ్రాయబడ్డారు కానీ, వారికి మొదటిగా ఆయన దర్శనం కలగల. కానీ నిలిచి వెదుకుచు ఆసక్తితో, ఆరాటంతో, బాధతో ఉందే ఈ స్త్రీకే మొదటిగా ప్రభు దర్శనం దొరికింది. అప్పుడు ఆయన స్పష్టంగా మరియా అని పిలుస్తుంటే స్వరాన్ని గుర్తుపట్టేసింది. మనం 10వ అధ్యాయంలో చూస్తాము. నా గొర్రెలు నా స్వరాన్ని గుర్తిస్తాయి అని దేవుడు తెలియచేస్తున్నట్లుగా ఆయన తను తాను కాపరిగా విశ్వాసుల్ని గొర్రెలుగా పోల్చి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ప్రయోగించే మాట అది. నా గొర్రెలు నా స్వరాన్ని గుర్తించును. కాపరి స్వరాన్ని గొర్రె గుర్తిస్తుంది. నేను మంచి కాపరిని అన్నాడు కదా! అట్లాగే ఇప్పుడు ఆ స్త్రీ పరిస్థితి చూస్తే వెంటనే బోధకుడా అంటూ ఆయన పట్టుకోడానికి అమాంతం వెళ్ళబోతుంటే, మరి ఆగు, నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి. నీవు నన్ను ముట్టుకోవద్దు. అయితే చెప్పు, సహోదరులకి వెళ్లి చెప్పిరా. ఏమనంటే, ప్రభువుని చూచాను. ప్రభు తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళొస్తాను అన్నాడు అని సహోదరులతో చెప్పమంటే, మరియ వేగముగా పరిగెత్తుకుని వచ్చి ఆ సమాచారాన్ని శిష్యులకు తెలియచేసింది. 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరల మీకు సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములను క్షమింతురో వారికి క్షమించబడును. ఎవరి పాపములను నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. ప్రియశ్వాసులారా, ఉదయకాలం మరియ యేసు దర్శనాన్ని పొందుకున్నది. వచ్చి సమాచారాన్ని తెలియచేసింది. అయితే మనం ఇతర సువార్తల్లో చదివాము. వారు నమ్మలేదు, గ్రహించలేదు అనే మాటలు తరచుగా ప్రయోగించబడ్డాయి. ఈ ఈస్టర్ సందర్భంలోనే ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన ఆ సందర్భంలోనే ఆ సమాచారాన్ని అనేకులకు తెలియచేస్తే, శిష్యులకు తెలియచేస్తే వారు స్పష్టంగా నమ్మలేదు. అదిగో సాయంకాలం అయింది. వారు యూదులందరికీ భయపడిపోయి ఏం చెయ్యాలి? ఒక ఆమెమో వెళ్లి ప్రభువు లేడని చెప్తుంది. మరలా మేము వెళ్లి చూసినా ప్రభు లేడు. మరలా ఆమె వచ్చి నేను ప్రభువుని చూశాను. ఆయన తండ్రి దగ్గరికి వెళ్తున్నానని చెప్పాడు. నాతో చెప్పమన్నాడు మిమ్మల్ని అందరినీ.
మీతో ఈ సమాచారం తెలియచేయమని నాతో ప్రభు చెప్పాడనేమో ఒక ఆమె చెప్తుంది. ఆమె ముందు వెళ్లి ప్రభు లేడని చెప్పింది. మేము వెళ్లి చూస్తే నిజంగానే ప్రభు లేడు. మళ్ళా ఆమె వచ్చి ప్రభువుని చూశానని చెప్తుంది. ఏంటి ఈ గందరగోళం? ఏమన్నా చేద్దామా? లేదంటే కాస్తంత పరిశోధన చేద్దామా? ఆయన ఎక్కడున్నాడో కనుక్కుందామా? వెతుకుదామా? ఇలాంటివి ఏమన్నా చేయాలంటే అమ్మో! ప్రభువునే వదలని యూదులు ప్రభు శిష్యులమైన మమ్మల్ని వదులుతారా అనే కలవరం, భయం. అప్పుడు ప్రభు వారు ఉంటున్న ప్రాంతంలోనే ఆ గది యొక్క తలుపులు మూసుకొని బిక్కుబిక్కుమంటూ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు. యేసు వచ్చారు, మధ్యం నిలిచారు. మీకు సమాధానం కలుగును కాక అని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటించి తను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రత్యక్షపరుచుకుంటుంటే వారు ఆయన ప్రక్కను ఆయన చేతులను వారు చూచి అప్పుడు ప్రభు అని గుర్తుపట్టి వారు సంతోషించారు. ప్రభు వారితో మీకు మరల సమాధానం కలుగును గాక అని వారిని దీవించి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందండి. ఇదిగో మీకు నేను అధికారం ఇస్తున్నాను. మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. ఎవరి పాపాలను ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి. నేను పొందిన అధికారాన్ని మీకు కూడా ఇస్తున్నాను. మీరు కూడా ఈ ఆజ్ఞను పొందుకోండి. నన్ను తండ్రి పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను. చూసారా? తండ్రి ప్రభువును పంపుతున్నప్పుడు అధికారాలు ఇచ్చి పంపాడు. త్రిత్వంలోని రెండో వ్యక్తి యేసు. సర్వ అధికారాలు గల సర్వశక్తి గల దేవుడు. ఇప్పుడు ఆ దేవుడే సాక్షాత్తు ఆ ప్రభువే తన శిష్యుల్ని నేను కూడా మిమ్మల్ని పంపుతున్నాను. వెళ్ళండి. ఇదిగో మీరు కూడా నాలాగా నేను చేసిన కార్యాలు ఇదిగో నాలో మీ ఆత్మ మీలో నా ఆత్మ ఉండనిస్తే మీరు పరిశుద్ధంగా ఉండి నేను పంపబోవు పరిశుద్ధాత్మకు మీరు నిలయాలుగా మారితే నాకంటే గొప్ప కార్యాలు ఆయన మీ ద్వారా చేపిస్తారు. ఇదిగో మీరు పాపాలు క్షమించిన వారిని క్షమించబడతాయి. ఎవరిని నిలవనిస్తారో వారి నేను కూడా అలాగే ఉండనిస్తానని శిష్యులకు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ప్రియశ్వాసులారా చూసారా? మన ప్రభు గొప్ప దేవుడు. ఆయన ముందు మనిషి ఏ పాటివాడు? నువ్వు నరుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటివాడు అని 8వ కీర్తనలో మనం చదువుతాం కదా. అలాంటి గొప్ప దేవుడు తాను కలిగి ఉన్న అధికారాన్ని ఇప్పుడు మనుషులకి శిష్యులకి అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే ఆయన శిష్యులుగా ఉండగలుగుతారో ఆయన శిష్యులుగా ఉండటకు తను తాను ఉపేక్షించుకొని దేవుని పోలి నడుచుకోవడానికి వారి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా బ్రతుకుచు దేవుడు బ్రతకమన్నట్లు బ్రతుకుతూ ఎవరైతే ముందుకు సాగిపోతారో వారికి యేసు అనేక అధికారాలు నిశ్చయముగా ఇస్తాడు. వీరికి చెప్తున్నాడు, మీరు పాపాలు క్షమించే అధికారాన్ని కూడా నేను మీకు ఇస్తున్నాను అంటూ చెప్పి వారిని పంపుతున్నారు. అయితే ఆ సమయంలోనంట దిదుమ అనబడిన తోమా లేడంట. అందుకు తోమాకు మరొకసారి ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. 25వ వచనం నుంచి గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాపి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాపి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులని అతనితో చెప్పాను. తోమా 8 దినాల తర్వాత వారి మధ్యలో ఉన్నప్పుడు ప్రభు వారికి మరొకసారి 8 దినాల తర్వాత ప్రత్యక్షమవుతున్నారు. మగ్దలేన మరియకు ప్రత్యక్షమయ్యాడు ప్రభు. సాయంకాలాన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తోమా లేడు. 8 దినాల తర్వాత మరలా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు తోమా కూడా వారితో ఉన్నాడు. శిష్యులు తోమాతో ముందే చెప్పారు, నీవు లేవు గాని మేము ప్రభువును చూసాము, స్పష్టంగా ఆయనే మమ్మల్ని ఇలాగ దీవించాడు అని చెప్తే ఇతను అంటాడు, ఆయన చేతిలో మేకుల గాయాలలో నా వ్రేలు ఉంచి ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారు కదా, నా చెయ్యి ఉంచి చూచి ఆ గుర్తులు చూస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మనని స్పష్టంగా శిష్యులతో చెప్పేశాడు. చెప్పేసేసరికి ప్రభు 8వ దినాన మరలా ప్రత్యక్షమైతే అప్పుడు తోమా కూడా ఉన్నాడు. నేరుగా ఇప్పుడు తోమానే
వారందరితో మీకు సమాధానం కలుగును గాక అని ప్రభు చెప్పి తోమాని పిలిచి, తోమా చూడు, నీ వ్రేలు చాపు, ఇదిగో నా చేతి గాయాలు చూడు. నీ చెయ్యి చాపు, నా ప్రక్కలో ఉన్న గాయాన్ని గుర్తుని చూడు అంటూ యేసు గాయాలు చూపించగా తోమా, నా ప్రభువా, నా దేవా. అంతకుముందు వరకు వీరిలో ఎక్కువ శాతం బోధకుడా అని పిలిచే అలవాటు ఉంది. ఇప్పుడు వారు ఆయనను ప్రభువుగా స్వీకరిస్తున్నారు. తోమా కూడా ప్రభువా అని స్వీకరిస్తున్నాడు ప్రభువుని. నీవు కూడా యేసు ప్రభువుని నీ ప్రభువుగా, ప్రభువు అంటే నిన్ను ఏలే మహారాజుగా ఆయనకి నిన్ను నీవు సమర్పించుకున్నావా? ఆయన నిన్ను ఏలేవాడిగా నీవు ఆయనకు నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నావు అన్నప్పుడు నీ అధికారం అంతటి మీద, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఉండాలి. నీ అధికారాలు కాదు, ప్రభు అధికారమే నీ మీద చెల్లాలి. నీ మాటకు ప్రభు చెవియొగ్గడం కాదు, ప్రభు మాట నీవు చెవియొగ్గి ఆలకించి ప్రభు చేయమన్నట్లుగా చేయాలి. ఆయనకి నచ్చినట్లుగా నీవు బ్రతకాలి. విశ్వాసి, నీ మాట నెగ్గాలని కోరుకుంటున్నావా? ప్రభు మాటకు చెవినొగ్గుతున్నావా? నేటి దినాలలో అనేకులున్నారు. క్రైస్తవులని పిలువబడుతున్నారు. కానీ వారి మొండి పట్టుదల ఎట్లాంటిదంటే, వారు చేసిన ప్రార్థన ప్రభు వినాలి. వారు అడిగినదల్లా ప్రభు చూపించాలి, తెలియచేయాలి, దర్శనం ఇవ్వాలి, మాట్లాడాలి. కాకపోతే ప్రభు వాక్యం రూపేణ వారితో మాట్లాడితే మాత్రం వారు చెవియొగ్గరు. అవి సేవకుల మాటలు అంటారు. చూసారా? వీళ్ళతో కలలోను, దర్శనంలోనూ మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టంట. వారు అడిగిన దానికి సమాధానం చెప్తే దేవుడంట. సేవకుడు నిలబడి దేవుని మాటలు అందచేస్తుంటే అవి దేవుని మాటలు కాదంట. ఇదిగో ఇది నేటి క్రైస్తవుల ధోరణి. మీరు అలాగున్నారా? ఆయన ప్రభు. ఆయన మాటలకు మనం చెవియొగ్గాలి. సేవకుల ద్వారా వాక్యంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు. అలాగే నిర్ణయించిన సందర్భాల్లో మనం కోరిన వాటికి ప్రభు ఆయా రకాలుగా జవాబు ఎలా ఇస్తున్నాడో ప్రతిదాన్ని మనం గుర్తించాలి. ప్రభుకు మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. తోమా అంటున్నాడు, నా ప్రభువా, నా దేవా అంటుంటే ప్రభు అంటారు, తోమా ఏంటి, ఇక నువ్వు అవిశ్వాసి అయి ఉండకు, విశ్వాసిగా బ్రతుకు. ఏంటి నీలా అవిశ్వాసం వచ్చింది? అవిశ్వాసం నాలో ఉన్న వారిలో ఉండకూడదు కదా. నాతో ఉండే వారిలో, నన్ను సేవించే వారిలో అవిశ్వాసానికి తావు ఉండకూడదు కదా. నీవేలాగ అవిశ్వాసం అవుతున్నావు? ఇక ఇలా ఉండకు, విశ్వాసిగా బ్రతుకు. చూసి నమ్మిన నీకన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అనిపించుకుంటారు. నువ్వు చూస్తేనే నమ్ముతున్నావా? చూడక నమ్మిన వారు ధన్యులు. విశ్వాసి, యేసుని నమ్మావా? నువ్వు ధన్యుడు. నమ్మకం అంటే ఎట్లా? ఎంతగా నమ్ముతున్నావు? ఎలా నమ్ముతున్నావు? నీ నమ్మకం ఎంతవరకు అయ్యింది? ఏదో ప్రభు ఏదో చేస్తాడు, చేస్తేనే ప్రభు, చేయకపోతే ప్రభు కాదు అన్నట్లుగా ఉంటున్నావా? అవిశ్వాసులుగా బ్రతకకండి. విశ్వాసులుగా, ప్రభువులో స్థిరులుగా, కదలని వారిగా, విశ్వాసమందు నిలకడగా, ప్రార్థన యందు పట్టుదలతో మెలకువ కలిగి, దేవుని చిత్తమెరిగి, అపవాది తంత్రాలను గుర్తించిన వారే, ఎదిరించగల శక్తి సామర్థ్యం గలవారే, వాక్యమందును దేవుని కృపయందును వర్ధిల్లుచు ముందుకు సాగాలి. చూచి నమ్మాడు తోమ. ప్రభుని మనం నేరుగా చూడలేదు, అయినప్పటికీ నమ్ముతున్నాము. ఈ నమ్మిక సంపూర్ణమై ఉండాలి. ప్రభు ఇచ్చే రక్షణను అందుకొని ప్రభు తెచ్చే రాజ్యం కోసం మనం ఓపికగా ఆయన మీద నమ్మకాన్ని సడలిపోనివ్వకుండా, నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభుకి మనం నమ్మకస్తులంగా, ప్రభు మనల్ని నమ్మేంత యోగ్యులంగా మనం ఉండాలి. విశ్వాసి, నువ్వు ప్రభుని నమ్మావు, ప్రభు కూడా నిన్ను నమ్మాలి. నీవు దేవుని ఎదుట నమ్మకస్తునిగా, నమ్మకస్తురాలిగా ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను. అలా ఉంటేనే మీరు ధన్యులవుతారని తోమాతో ప్రభు చెప్పాడు. 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి వ్రాయబడెను. ఇవి గ్రంథకర్త అయిన యోహాను మనకు అందిస్తున్న సాక్ష్యం. స్పష్టంగా 2 వచనాల్లో చెప్తున్నాడు. మా ఎదుట మేము శిష్యులము, మా ఎదుట ఇంకనూ ఆయన అనేక కార్యాలు ఆయన జీవించి ఉండగా చేశారు. అన్నీ ఈ గ్రంథంలో వ్రాయలేదు. కానీ మీరు ఆయనను నమ్మాలి. ఆయన దేవుని కుమారుడని మీరు నమ్మి, నమ్ముట ద్వారా మీరు నిత్య జీవం పొందుకోవడానికి ఈ మాటలు మీకు అందిస్తున్నాను అంటున్నాడు గ్రంథకర్త అయిన యోహాను. ప్రియశ్వాసులారా, అదిగో ప్రభువుని నమ్ము.
ఏమని నమ్ముతున్నావు? ఆయనను దేవుని కుమారుడని నమ్ము. దేవుని దగ్గర నుండి మన కోసం వచ్చాడని నమ్మాలి. ఎందుకొచ్చాడయ్యా అంటే మనందరం పాపం చేశాం, తప్పిపోయాం. దేవుని మహిమను పోగొట్టుకున్నాం. ప్రభువు అనుగ్రహించే ఉన్నత రాజ్యానికి హక్కుదారులంగా ఉండవలసిన మనం అర్హత లేని వారిగా మారిపోయాం. యోగ్యులంగా ఉండవలసిన మనం అయోగ్యులంగా, ఎన్నిక లేని వారుగా, తృణీకరించబడిన వారిగా, దూరస్తులుగా మారిపోయాం. మనల్ని సమీపస్తులుగాను, ఎన్నిక అయిన వారిగాను, దేవునికి ప్రియమైన పిల్లలుగాను, దేవుని రాజ్యానికి హక్కుదారులముగా, వారసులముగా, యోగ్యులముగా మనం ఉంటున్నట్లుగా మనందరి నిమిత్తమై తన మహిమను విడిచాడు ప్రభు. కన్యమరియ గర్భాన పసిబాలునిగా జన్మించాడు. పరిశుద్ధ జన్మను ఆయన మనందరి కళ్ళ ఎదుట అనుగ్రహించాడు. పరిశుద్ధంగా జన్మించాడు. పరిశుద్ధంగా జీవించాడు. జీవన విధానంలో మనుషులందరికీ ఒక మాదిరి. మేము పాపం చేయకుండా ఉండలేకపోతున్నాం అంటున్నావా? నీకు నాకు ప్రభువే మాదిరి. ఆయన ప్రభు కదండి అంటారా? ఆయన ప్రభు కానీ మనలాంటి మనిషిగా భూమి మీద జన్మించాడు. ఆయన శక్తి గలవాడు కదండి అంటారా? ఆయన శక్తి ఎలాగ పొందుకున్నాడు? తండ్రి యొద్ద నుండే పొందుకున్నాడు. ప్రార్థన ద్వారా పొందుకున్నాడు. దైవ లేఖనాలను స్పష్టముగా ధ్యానించి వాటిని అనుసరించి జీవించడం ద్వారా ఆ శక్తిని పొందుకున్నాడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. పాపం లేకుండా బ్రతికాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సూటిగా సవాల్ విసిరిన దేవుడు. ఆ దేవుడు నీతో ఉంటే నీవు నేను కూడా పాపం లేకుండా బ్రతకగలుగుతాము, జయించగలుగుతాము. ఆయన జన్మలో పాపం లేదు, జీవనంలో పాపం లేదు. అన్ని విధాలుగా పరిశుద్ధుడైన ఆయన పాపులమైన మనందరి దోష శిక్ష తన మీద వేసుకొని తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా తండ్రి ఎదుట ఆయన్ను ఆయనే ప్రతిష్ఠించుకున్నాడు. నేనే అందరి పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయబడే బలిని అంటూ మనందరి పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. ఆయనలో పాపం లేదు. దొంగతనం ఆయన చేయలేదు. ద్రోహం ఆయన చేయలేదు. దూషణ ఆయన ఆడలేదు. అసూయ ఆయన కలిగిలేడు. కామ, క్రోధ, మద, మత్సర్యము, లోభము లేనివాడు. అన్నీ కలిగి ఉన్నవారము మనమే. ఇదిగో ఇట్టి స్థితిలో ఉన్న మనందరి కోసము ఆయన తన మహిమను విడిచి భూమి మీదకు వచ్చి సాధారణంగా ఒక మనిషిలాగా జీవించి ఆయన చేతులతో చేసిన మనుషుల చేతిలో అవమానాలు పడుతూ నోటి మాటను అనుగ్రహించిన దేవుణ్ణే దూషించేలాగా మనుషులు కఠినంగా ఉన్న ఆ కఠినాత్ములందరి మధ్యలో చిరునవ్వుతో తిరుగుతూ అన్నింటినీ సహించి పాపం లేనివాడిగా జీవించి మనందరి పాపాల కోసం అన్యాయపు తీర్పు నుండి కొరడాల చేత కొట్టబడి మోమున ఉమ్మి వేయబడి తలకు ముండ్ల కిరీటము చేతుల కాళ్లలో మేకులు ప్రక్కలో బల్లెపు పోటు సిలువ మీద ఆయన ఎక్కాడు. సిలువలో మన పాపాలను మరణింప చేశాడు. సమాధి కట్టాడు పాపాలకు. మృత్యుంజయుడిగా పరిశుద్ధుడిగా జీవం కలిగిన దేవుడిగా తిరిగి లేచాడు. ప్రియశ్వాసి అందుకే ఈయనను దైవ కుమారుడని నమ్ము. నమ్మిన నీవు ఆయన శిలువకు మరణానికి సాదృశ్యంగా ఆయన పునరుత్థానానికి జీవానికి సాదృశ్యంగా బాప్తిస్మం పొందు. నీటిలో ముంచినప్పుడు నీవు నీ పాపపు స్వభావము అంతకు ముందున్న క్రియలన్నీ గతించిపోవాలి. నీటి నుండి నీవు తిరిగి లేపబడినప్పుడు నీలో ఇక క్రీస్తు క్రియలు ప్రత్యక్షమవ్వాలి. పునరుత్థానుడైన ప్రభువు ఆయన మరణించాడు. ఆయన యందు ఉన్న మనందరం కూడా పాపంలో నశించిన వారమై పాపము స్వభావంలో విషయంలో మరణించిన వారమై క్రీస్తు విషయంలో జీవించిన వారంగా ఉండాలి. ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు మనల్ని కూడా పరిశుద్ధంగా బ్రతికితే తిరిగి లేపుతాడు. పునరుత్థానము జీవము ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా తిరిగి లేస్తారని ప్రభువే తెలియచేస్తున్నాడు కదా. ప్రియ విశ్వాసులారా, ఇదిగోండి పాపరహితుడైన యేసుని చూడండి. ఏ పాపం లేనివాడు మన పాపాలన్నిటినీ సహించి మరణించాడు. సమాధినందు ఉన్నాడు. అలాగే మృత్యుంజయుడిగా మరణాన్ని జయించిన జయశాలిగా సావుని గెలిచిన దేవుడిగా సమాధిని చీల్చి మరణాన్ని గెలిచి తిరిగి జయశాలిగా మనందరి కోసం జయించిన వాడిగా లేపబడిన యేసుని చూడండి. ఆయన దేవుడు. మరణము ఆయనను బంధించి ఉంచలేదు. ఆయనను నమ్మిన వారు కూడా ఇదిగో భూమి మీద వారి యాత్ర ముగిసినప్పుడు
కన్ను మూస్తారేమో గాని, ఆయన యందున్న నమ్మిక, ఏ నమ్మిక? ఆయన దైవ కుమారుడు, నా పాపాలను క్షమిస్తాడు అంటూ ఆయన దగ్గరకు వచ్చి ప్రభువుగా ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధంగా ఎవరైతే బ్రతుకుతారో వారు భూమి మీద తమ యాత్రను ముగించి కన్నుమూసినప్పటికీ ప్రభు తన రాకడతో తన దూతల సమూహంతో వచ్చినప్పుడు మనందరినీ తిరిగి లేపుతాడు. సజీవులంగా మనం లేస్తాము. పునరుత్థాన శరీరాలను మనం కూడా పొందుతాము. మనందరికీ మాదిరి మన ప్రభు. పాపం లేకుండా జీవించాలని మాదిరి చూపించేది మన ప్రభువే. పాపం విషయంలో మనం చచ్చిన వారుగా ఉండాలి. పాపాన్ని చంపిన వారుగా ఉండాలి. దానికి ప్రభువే మాదిరి. అలాగే ఆయన పునరుత్థానం మనందరికీ కూడా ఒక మాదిరి. మనం కూడా తిరిగి లేస్తాం. ప్రభు దగ్గరకు వెళ్తాం. ఈ త్యాగం చేసిన మహాదేవుని యొక్క త్యాగం విఫలం కానివ్వకు. ఈ సమయమందైనా నీలో ఉన్న ప్రతి విధమైన అవలక్షణాన్ని ఒప్పుకో. విడిచిపెట్టు. ప్రభువా, నన్ను కూడా పరిశుద్ధునిగా మార్చి, ఇదిగో నేను ఒకవేళ ఈ సమయాన లేదా మరొక సమయాన నా యాత్ర ముగిస్తే, నేను ఈ భూమి మీద కన్ను మూస్తే, మరలా నేను నీ ఎదుట కళ్ళు తెరిచి నేను నిన్ను చూడాలి. నేను నరకానికి కాదు, నీ రాజ్యానికి పాత్రుడిగా ఎంచబడాలి అని మనం కోరుకోవాలి. కోరుకొని అలాగే బ్రతకాలి. ప్రియశ్వాసులారా, పాపం విషయంలో చచ్చిన వారుగా ఉండండి. క్రీస్తు విషయంలో జీవించిన వారై క్రీస్తుని మీ యందు జీవింప చేయనివ్వండి. క్రీస్తు మీలో జీవించాలి. ఇకను జీవించుచున్నది నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అంటున్న పౌలు మాట మీ హృదయమందు ముద్రించుకోండి. మీరు కూడా మీ అంతటి మీద, మీ ప్రవర్తన అంతటి మీద, మీ నిర్ణయాల మీద, మీ జీవిత విధానంలో అన్నింటి మీద ప్రభువుకు అధికారాన్ని ఇచ్చి, మీలో ప్రభు కనపడాలి అందరికీ. మీరు మరుగైపోవాలి. మనం మరుగవ్వాలి. మన ప్రభు మన ద్వారా ఇతరులకు ప్రత్యక్షం కావాలి. అలాంటి జయ జీవితాన్ని మనందరం జీవించాలి. ప్రభు మరణం మన పాపాలను చంపేస్తుంది. ప్రభు జీవం మనందరికీ నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. ప్రభు తిరిగి లేచింది ఎందుకో తెలుసా? పాపం విషయంలో మన పాపాలను ఆయన చంపేసి మనందరినీ ఆయన రాజ్యంలో ఉంచడానికి, తిరిగి తండ్రితో బంధాన్ని కలపడానికి ఆయన మన కోసం తిరిగి లేచాడు. ఆయన సిలువనందు మన పాపములన్నింటికి ప్రాయశ్చిత్తం చేయబడింది. ఆయన అమూల్యమైన రక్తమే దానికి వెలగా చెల్లించాడు. ఇక నువ్వు పాపానికి బానిసలుగా ఉండక ప్రభువుని పోలి జీవిస్తూ ప్రభువుని మీలో ప్రత్యక్షపరచండి. ఇతరులు మిమ్మల్ని చూచి మీలో ప్రభు చూచినట్లుగా జీవించండి. పునరుత్థాన శక్తితో ప్రభు ఎదుర్కొంటూ అందరితో చెప్తున్నాడు, మీకు సమాధానం కలుగునుగా. కానీ ప్రభు యొక్క సమాధానం మనలో ఉండి మనం ప్రభుకి ఇష్టమైన పిల్లలంగా మారాలి. అరుగో శిష్యులు చూడండి, వేగిరముగా సమాధి యొద్దకు వెళ్ళారు. కానీ దర్శనం పొందుకోకుండానే తిరిగి వెళ్ళారు. మగ్ధలేని మరియను చూడండి, వేగంగా వచ్చింది, చూచింది, అక్కడే నిలిచింది, ప్రభు దర్శనాన్ని పొందుకున్నది. మరి ప్రభు దర్శనం నీవు పొందుకున్నావా? ఏంటి నీ దర్శనం? ప్రభుకి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలన్న దర్శనం నీకుందా? ప్రభుకు నచ్చినట్లుగా జీవించే విషయంలో నిన్ను నీవు తీర్మానంతో ముందు కొనసాగించుకుంటున్నావా? లోకపాసల చేతనే ఇంక నువ్వు నడిపించబడుతున్నావా? ప్రియ విశ్వాసి, ఆలోచిస్తున్నావా? ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి కదా! ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు కదా! ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు కదా! మరి ప్రభువుకి ఇష్టమైన బిడ్డలంగా బ్రతికితే అక్కడ నిలిచి ఉన్న మరియ ప్రభు దర్శనం పొందుకున్నది. శిష్యులకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. తోమా అవిశ్వాసిగా నిలిచాడు. విశ్వాసి అవిశ్వాసిగా నిలవకు. విశ్వాసంతో ప్రభువుని చేరుకో. మనందరి పాపం కోసం ఆయన మరణించాడు. మనందరినీ తండ్రి రాజ్యంలో నిలపడం కోసం మరణించి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, చనిపోయిన వాడు కాడు. చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఇప్పటికీ జీవిస్తూ ఉన్నాడు. యుగ యుగాలు ఉన్నవాడు, అనువాడు, అల్ఫా ఒమేగా ఆయనే. ప్రభు చనిపోయింది మన కోసం. ప్రభు తిరిగి లేచింది మన కోసమే. తిరిగి లేచిన ప్రభుతో కూడా మనం కూడా ఉండాలి. అందుకే ఆయన తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళారు. మరలా తిరిగి రాబోతున్నారు. ప్రభు తిరిగి వచ్చేలోపు సమస్తాన్ని చక్కబెట్టుకొని ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా వెళ్ళాలి. ప్రియశ్వాసులారా, వాహనం వస్తుంది అని తెలిసినప్పుడు ఫలానా సమయానికి వాహనం వస్తుంది, సిద్ధపడి ఉండండి అని ఒక సమాచారం తెలిసింది. అప్పుడు మనం సిద్ధపడి పనులన్నీ చక్కబెట్టుకొని నిలిచి ఉంటే వాహనం మన దగ్గరకు వస్తుంది. అప్పుడు మనం వాహనంలో వెళ్ళగలుగుతాం. సిద్ధపడకుండా ఉంటే వాహనం వస్తుంది, వెళ్ళిపోతుంది.
అలాగే ప్రభు కూడా వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేలోపే సమస్తాన్ని చక్కబెట్టుకొని సిద్ధపడుండు. సిద్ధపడుంటే ఆయన తన రాజ్యంలో నిన్ను కూడా ఉండనిస్తాడు. సిద్ధపడలేదు, విడవబడతావు. విడవబడితే నరకమే. ప్రభువు మరణించింది, తిరిగి లేచింది, ఎంత వేదన పడింది. మనం నరకానికి వెళ్ళాలని కాదు. ఈ విషయాన్ని హృదయమందు భద్రం చేసుకో. నీవు నేను చనిపోయి నరకానికి పోవాలి అనుకుంటే ప్రభు ప్రాణం త్యాగం చేయాల్సిన అవసరం ఏంటి? ప్రభు తన ప్రాణాన్ని పెట్టిందే మనం నరకానికి పోకూడదని. నరకానికి పోకూడదంటే పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధంగా జీవించాలి. పాపాలు ఒప్పుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం లేని పరిశుద్ధులంగా, ప్రభువును పోలిన పిల్లలంగా, ప్రభు కోసం ఎదురు చూస్తూ, ప్రభు రాకడ కోసం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే వారంగా మనం ఉండాలి. సజీవుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానం అందరికీ కలుగును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.